ఈయన దగ్గరికి కూడా 5 కిలోమీటర్ల దూరం పారిపోతారు ఆయన పనులు తెలిస్తే. కానీ ఫేస్ చూస్తే అరే చాలా అమాయకుల్లో ఉన్నాడురా అనుకుంటారు. దానికి తోడు ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, ఆస్కార్ లెవెల్ ఉంటుంది. అందుకని వెళ్తానని ట్రై చేసేటండి ఆయన. అయితే ఇంకో గొప్ప పని ఏం జరిగింది చెప్పమంటారా? ఈయన ఎప్పుడైతే వెళ్తానన్నాడో కూటమి పెద్దలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించారండి. ఆలోచించి వారు ఏం చేశారంటే జగన్ తిరుపతి పర్యటన కూటమి కీలక నిర్ణయం. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే అని, ఆయన వెళ్లేదారిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలిపించారు. ముందే ఇది నిన్న డిసైడ్ అయిపోయారు. ఎవరైనా ఏమనుకుంటామండి, ఇప్పుడు నేను పలానా ఊరు వెళ్తున్నాను అక్కడ నన్ను అడ్డుకుంటానన్నారు. వాళ్ళు అడ్డుకుంటానంటే ఆలోచిస్తాం, వెళ్దాం వద్దా, ఎందుకు లేదా గొడవ, వాళ్ళకి మన వాళ్ళకి పుంజుడి దెబ్బలు, వాళ్ళకి వెళ్తే పుంజుడి దెబ్బలు మనకు తగిలితే ఎందుకు లేని ఆలోచిస్తాం. అదే అక్కడ వాళ్ళు లేదు మేము విరమించుకున్నాం అంటే ఏం చేస్తాం మనం, అయితే వెళ్దాం బాగుంటారా వాళ్ళు ఎలాగ దగ్గర కదా వెళ్దాం కదా అంటాం. కానీ ఈయనంతా రివర్స్. వాళ్ళు ఆపుతానంటే వెళ్తానంటాడు, వాళ్ళు ఆపనంటే అయితే మానేస్తాం, ఇంకెందుకు బొక్క, అక్కడ గొడవ లేదు బొక్క లేదు ఇంకెందుకు. అయ్యి చూడండి అసలు ఆ మెంటాలిటీ చూడండి. అసలు మనస్తత్వ శాస్త్రవేత్తలకు కూడా అంతుచుకుని మనస్తత్వం ఇది. గొడవ అయితే వెళ్తాడు, గొడవ అవనంటే వెళ్ళడు, రానైతే గొడవ రాకపోతే నాకు కిక్ ఉండదు అంటాడు. అయితే ఆయన ఏం కోరుకుంటున్నట్టు అక్కడికి నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనికి వస్తున్నాడా? నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనికి వచ్చినాడు వాళ్ళు ఆపితే నీకెందుకు, ఆపకపోతే నీకెందుకు, నువ్వు ఒకడు వెళ్ళి నీ పని చూసుకుని రావటం మానేసి నీకెందుకు జనం, నీకెందుకు అక్కడ పార్టీ శ్రేణులు ఎందుకు, ఏం చేద్దామని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు వెళ్ళాల్సిన నువ్వు తప్పు చేయలేదు, వెళ్ళి క్షమాపణ చెప్పేసిరా, లేదా అక్కడికి వెళ్ళి జరిగింది ఏంటి చెప్పేసిరా, నీకెందుకు జనం మంది మార్బలం ఎందుకు అంటే అక్కడ ఏదైనా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే గొడవలు అంటుకోవాలి, అవి మతాలకు వ్యాపించాలి. ఎవరన్నా అతను మతం పేరుతో తిడితే అతను బలోపేతం అవుతాడు. ఆ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మతం పేరుతో చెప్పడం వల్ల హిందువులకు అతను దూరం చేస్తున్నామని మాత్రం అనుకోవద్దు. అతని మతం పేరు తెలియటం, అతని మతం ఏంటో తెలియని హిందూ ఎవడో లేడు ఈ దేశంలో లేడు. అతను 2019లో అతనికి ఓట్లేసి గెలిపించినప్పుడు అతను క్రిస్టియన్ అని తెలుసు. 2014లో అతనికి 67 సీట్లు గెలిపించినప్పుడు అతను క్రిస్టియన్ అని తెలుసు. తెలిసే ఇక్కడ ఉన్న హిందువులు ఓటేస్తారు, మళ్ళీ తెలిసే మొన్న 40% మంది ఓట్లేశారు. కాబట్టి ఎవరికి తెలియని విషయం అయితే కాదు, అది చూపించి మనం ఆయన ఆపడానికి. అది చెప్పినప్పుడు అతను బలపడతాడు. ఏదో దేని సినిమాలో చూశాను నేను. ఆ పేరెట్టి పిలిస్తే బలోపేతం అయిపోతుంటుంది దెయ్యం ఆత్మ. ఆ పేరెట్టి పిలకూడదు, పేరెట్టి పిలిచామా ఆత్మ బలోపేతం అయిపోద్దని ఉంటుంది సినిమాలో. అలాగా మతం పేరు కానీ తీసామా ఇతను బలోపేతం అయిపోతాడు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఆపనన్నారో వెంటనే మా వాడు డిసైడ్ అయిపోయాడు, ఆ బొక్క అయితే గొడవ జరిగేలే లేదు, అక్కడ గొడవ జరగకపోతే మనకు సింపతి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ సింపతి రాకపోతే మనకి ఎందుకు టైం పక్క అక్కడ దాకా వెళ్ళటం, మనకి ఏ దేవుడన్నా అలాగా భయం ఉండదు భక్తి ఉండదు కదా, ఇంకెందుకు వెళ్ళటం మానేశాడు. అనేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎంత చక్కగా చిలక పలుకులు పలుకుతున్నా. బహుశా మా రాజకీయ జీవితంలో ఎప్పుడు దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా దర్శనం చేసుకుని వెళ్తానన్నవా? ఇప్పుడే ఎందుకు, ఇప్పుడు అందరినీ మేము కోపంగా ఉన్నారు కదా, ఈ ఎలక్షన్ అయ్యి దాదాపు 100 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు దాకా ఎందుకు వెళ్ళలేదు? ఈ 100 రోజుల్లో నువ్వు ఆల్రెడీ ఒక 2-3 సార్లు వెళ్ళావు అనుకున్నా, అరే మళ్ళీ 3 సార్లు కూడా వెళ్తాను నేను, రెగ్యులర్గా వెళ్ళడం అలవాటు, పంపిస్తారు. నువ్వు దర్శనం పేరుతో నువ్వు అక్కడ అల్లర్లు చెలరేపడానికి, దర్శనం పేరుతో అక్కడ సానుభూతి డ్రామాలు ఆడడానికి, దర్శనం పేరుతో మత విద్వేషాలు రేపడానికి వెళ్తున్నాను అక్కడికి. మరి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ ఆపుతుంది కదన్నా, దాన్ని కూడా ఇలా తిప్పి చెప్పొచ్చు ఏమో, నమ్మేవాళ్ళు ఉన్నారులేండి కొంతమంది. అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు, దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యంగా ఉంటుంది కదా సార్, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీ దేశంలో ఇప్పటిదాకా, దేశంలో కదన్నా ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాల పైనే చరిత్ర ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఈ 100 సంవత్సరాల పైనే చరిత్ర, ఎన్ని సంవత్సరాలు నాకు పూర్తి తెలియదని దయచేసి క్షమించండి, 1700 సంవత్సరాలు అని కొద్దిమంది అంటున్నారు, ఏమో అయ్యి ఉండొచ్చు. అయితే ఇన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ అవ్వడం అనేది ఎప్పుడైనా జరిగిందా? ఇన్ని 100 సంవత్సరాల చరిత్రలో మరి ఇప్పుడేగా జరిగింది. అందుకే ఇప్పుడే నిన్ను అడ్డుకున్నారు. ఎప్పుడు జరగలేదు, దేశంలో ఎప్పుడు జరగలేదంటే జరుగుతాయన్నా. నువ్వు ఇలాంటివి జరిగిన 100 సంవత్సరాల్లో మొదటిసారి జరిగింది కదా, ఇది కూడా జరుగుతుంది. సంబంధించిన కార్పొరేటర్లకు
ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, అంటే ఎవరన్నా ఓ పని నువ్వు పలానా చోటకి వెళ్ళగరా అబ్బాయి అని ఆపేసిన, అక్కడ ఏమైనా ఆంక్షలు విధించినా, మీరు రావడానికి కుదరదని నోటీసులు సర్వ్ చేసినా ఎవరన్నా బాధపడతారు కదండి. కనీసం ఆయన మొహం ఎక్కడైనా బాధ ఉందా లేకపోతే ఆనందం ఉందా ఒకసారి ఆలోచించండి. ఇలా జరిగితే ఆయన ఆనందం ఫీల్ అవుతున్నాడు అంటే ఆయనకి కావాల్సింది అదే. అయితే గొడవలు కావాలి, లేకపోతే అడ్డుకోవడం కావాలి. ఇంకా నయం ఆ డిక్లరేషన్ అనేది కనుక ఖచ్చితంగా పెట్టి తీరాలి నువ్వు, లేకపోతే నేను వెళ్ళమంటే ఈయన అక్కడ దాకా వచ్చి మామూలు షో ఆఫ్ కాదు, దేశం అంతా ఆయన వైపు చూసేలా చేద్దుడు. నేను వేరే మతస్థునైనా నేను ఎన్నోసార్లు నేను దేవాలయానికి వచ్చాను, నా దేవుడి దగ్గర నన్ను రానివ్వట్లేదు, భక్తుని రానివ్వట్లేదు అని ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ అసలు మనందరం మిస్ అయిపోయామండి. మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, అసలు అందరు కూడా ఇద్దాడు అనమాట. అలా దేశంలో ఉన్న చాలామందిని ఆయన వెనక్కి తిప్పుకోవడానికి మంచి ప్లాన్ వేశాడు. కాకపోతే కూటమి ప్రభుత్వం చాలా పటిష్టంగా అడ్డుకుందండి. ఇదే పని అక్కడ వినుకొండలో మర్డర్ జరిగినప్పుడు ఈయన వెళ్తున్నాడు కదా, అప్పుడు కూడా ఇదే పని చేస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో అశాంతి కానీ శాంతి భద్రతల సమస్య కానీ రాదు. ఇదే పని అతను వరదల దగ్గరకు వచ్చి జనాలు రెచ్చగొట్టడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు కూడా నోటీస్ ఇచ్చి, బాబు ఇంట్లో కూర్చో బాబు, నువ్వు బయట రాకు, నీకు ఏమైనా కావాలితే టిఫిన్ ఏమైనా కావాలితే ఇంటికే పంపిస్తావు, నువ్వు మాత్రం రాకని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టాలండి ఇలాంటి వ్యక్తిని. ఇప్పుడు కరెక్ట్గా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఆయన్ని వెళ్ళనివ్వకుండా కాదు, ఆయన్ని అయితే ఓకే వెళ్ళమంది, కానీ తొట్టు గ్యాంగ్ తోటి వెళ్తానంటే కుదరదు. అది దేవస్థానం కదా, దానికి తొట్టు గ్యాంగ్ ఎందుకు నీకనే తొట్టు గ్యాంగ్ అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ ఆపేశారట. మా తొట్టు గ్యాంగ్ లేకపోతే నేను కూడా వెళ్ళనని ఈయన కూడా ఆగిపోయాడు. చూడండి ఎంత నవ్వుతున్నాడు చూడండి. ఆయన నవ్వు వచ్చేస్తుంది, సరదా వచ్చేస్తుంది మనిషికి. అరే 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 రే చిట్కన్నా చూసారా, ఆయన అంత ఆనందంగా ఉన్నాడు. ఎవరైనా వెళ్ళనివ్వకపోతే అడ్డుపడితే బాధపడుతూ కనీసం అయినా నటించాలి. మరి ఆయన ఎందుకు నటించలేదు నాకు అర్థం అవ్వలేదు. అంటే నటించలేనంత ఆనందం వచ్చేసింది ఆయన మనసులోకి. లేకపోతే ఆయన మామూలు చూసారా నన్ను ఎలా అడ్డుకున్నారు, ఎలా ఆపేశారు, నన్ను ఒక భక్తుడిని వెళ్ళనివ్వలేదు ఆలయంలోకి ఎలా అడ్డుకుంటుందో ఈ రాక్ష అలా చెప్తుడు. కానీ దాన్ని మించిన ఆనందం వచ్చేయడంతో నటించలేకపోతున్నాడు ఆయన. మాజీ ముఖ్యమంత్రి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం నందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాల్పంచుకున్నా అంటే చాలా ఆయన సాగదీసి మాట్లాడతాడు. నాకు అంత లేకుంటే నాకు నచ్చదు అసలు. అయితే పర్మిషన్ నాకు మాజీ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వలేదని ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు చూడండి. ఆయన వెళ్ళొద్దన్నారు ఎవరన్నానే. అసలు దేవుడి దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు? ఫ్యామిలీతో వెళ్తారు, బంధువులతో వెళ్తారు, ఓ 10 మంది 15 మంది 20 మంది, అంతకుమించి పెద్ద పార్టీ కార్యక్రమంలాగా పార్టీ ర్యాలీలాగా 100 మంది 1000 మంది వెళ్తారా? అలా వెళ్తే అక్కడ ఉన్న భక్తులకి ఇబ్బందికరం కాదా? ఎక్కడెక్కడో దూరం నుంచి దేశవ్యాప్తంగా వస్తారు భక్తులు అక్కడికి. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే వీళ్ళు వైసీపీ జెండాలు పట్టుకుని లేకపోతే ధర్నా చేయడం నిరసన చేయడానికి వెళ్ళినట్టు దేవస్థానానికి వెళ్తే చూస్తూ ఊరుకుంటుందా గవర్నమెంట్? అక్కడ అడ్డుకుంటే నన్ను వెళ్ళం లేదు, ఈయన వెళ్ళం లేదా, నువ్వు వెళ్ళవాయి బాబు అని చెప్తుంటే వెళ్ళని ఇంట్లో కూర్చున్నాడు ఆయన. నువ్వు వెళ్ళవాయి బాబు, నిన్ను అడ్డుకోవడం కూడా అడ్డుకోము మేము, నువ్వు శుభ్రంగా వెళ్ళరా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నేతలు చెప్తా ఉంటే అబ్బాబ్బే నాకు అడ్డుకుంటేనే వెళ్తాను నేను. అల్లుడ మజాక సినిమా ఉంటుందని చిరంజీవి గారిది, అందులో బ్రహ్మానందం అలాగే లేడీ గెటప్ వేసి నాకు రేపు అంటేనే ఇష్టం అంటుంటాడు. అబ్బాబ్బే నాకు మామూలు కాదు, నాకు రేపు అంటే
ఈయన అలా నా మీద ఎవరైనా దాడి చేయాలి, నా మీద గొడవకు రావాలి, అప్పుడే వెళ్తాను నేను. మీరంతా మార్గం సుగమం చేసేసి అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టి నన్ను నీట్గా లోపల తీసుకెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామంటే నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళేది దర్శనానికి కాదు, నేను వెళ్ళేది గొడవ పెట్టడానికేమో ఆయన అంటున్నాడు. పైగా అంత దారుణం అటువంటి నోటీసులు ఇవ్వటం. అక్కడ పార్టీ కార్యకర్తలకి తొట్టిగాంకి ఇచ్చారు నోటీసులు, కానీ జగన్మోహన్ రెడ్డి మన గురువులకి టీచర్లకి ఇచ్చాడు నోటీసులు. అలాగా హౌస్ అరెస్ట్లో ఆ వెహికల్ సీజ్ చేయటం, వాళ్ళని వెళ్ళనివ్వకుండా వాళ్ళని అడ్డుపడడం. పాపం మారువేషాలు వేసుకుని వెళ్ళారు. అప్పట్లో ఏదో లాంగ్ మార్చ్ చేశారు ఉద్యోగస్తులు బైండ్ ఓవర్ కేసులు. ఎంత ఘోరం చేయకూడదో అంత ఘోరం చేశాడు ఆయన. అలాంటి ఆయన అంటే ఇది రాక్షస ప్రభుత్వం అంటే అదంతా మర్చిపోతాడా ఏంటి ఈయన గజనీలాగా? ఈయన చేసిన పనులు ఈయన గుర్తుండవు అనుకుంటానండి. మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి సర్లేండి, ఇంకా తర్వాత నుంచి ఇంకా అంతా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. అయితే అది పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఒకటే నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే అతను చేసిన తప్పులతోనే టార్గెట్ చేయండి. మతంతో అతన్ని టార్గెట్ చేయొద్దు. మతంతో టార్గెట్ చేస్తే అతను బలోపేతం అవుతాడు తప్ప బలహీనపడ్డు. అతని తప్పులను కనుక మనం ఎత్తి చూపించి ప్రజలందరినీ యాక్సెప్ట్ చేస్తే అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు కూడా అతను తప్పుని తప్పు అంటారు. ఇది అందరికీ నేను ఇచ్చే రిక్వెస్ట్ అండి.